జై శ్రీమన్నారాయణ. పాత ఇల్లు తీసి కొత్త ఇల్లు కట్టేటప్పుడు తప్పనిసరిగా మనం ఈ నియమాలు పాటించాలి. ఇది చాలా మంది చేయట్లేదు. డబ్బులు ఖర్చు అవుతాయండి, అనవసరంగా 5 అడుగులు తీయాలా 3 అడుగులు తీయాలంటారు. ఇక్కడ ఒక గృహాన్ని చూసినప్పుడు మనం జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ చూడండి, ఆల్రెడీ కొత్త ఇల్లు కట్టారు. 11 ఏళ్ళు 10 ఏళ్ళు అవుతుంది సుమారు కట్టి. అంతకుముందు పూర్వకాలంలో 11 బాతికి ఇల్లు ఉండేది, అది తీసి 6 బాతికి కట్టారు. కానీ దానికి సంబంధించిన పునాదులు చూసారు లేదు, ఇక్కడ మొత్తం కనపడుతున్నాయి అందరికీ కూడా. చూడండి, ఇదంతా ఈ లైన్ అంతా పునాదులే ఉంటాయి. ఇంకా కొంచెం దాన్ని తవ్వుకుంటూ వెళ్తే ఇంకా 2-3 లైన్లు వస్తున్నాయి అనమాట. సో పాత ఇంటిని తీసినప్పుడు దానికి సంబంధించిన పునాదులు తప్పనిసరిగా తొలగించాలి. దాని గురించి పూర్తి వీడియో మీకు ఒకటి త్వరలో వస్తుంది, అది అందరూ చూడండి, ఆశ్చర్యపోతారు. దాని చరిత్ర ఏందనేది, ఆ ఇంటి చరిత్ర నేను చెప్తున్నాను. కాబట్టి మనం ఈ పునాదులు ఏది ఉండకూడదు. దానివల్ల ఏంటంటే అది శల్య దోషాలు అని చెప్తుంటారు. శాస్త్ర ప్రమాణాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా ఉన్నవే. కానీ మళ్ళీ చెప్తున్నాము, దీని దగ్గర అశ్రద్ధ చేయదు. ఒక 10,000 ఎక్కువ అడిగాడండి ట్రాక్టర్ అతను, అది తీయించట్లేదండి అని అంటారా. మనం 30 లక్షలు 40 లక్షలు పెట్టి ఇల్లు కట్టేటప్పుడు ఈ 10,000 గురించి ఆలోచించకూడదు. కాబట్టి మొత్తం ఓపెన్ చేసేసి మంచిగా చక్కగా స్థలాన్ని అంతా చదువు చేసుకుని మంచి మట్టి పోసుకోవాలన్నమాట. జై శ్రీమన్నారాయణ.